అదో పెద్ద వ్యాపార సంస్థ. పేరొందిన దుకాణాలకు బంగారు వజ్రాభరణాలు తయారు చేసి పంపిణీ చేస్తుంటారు. ఎంతో నమ్మకమైన సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఏళ్ల తరబడి విజయవంతంగా వ్యాపారం చేస్తున్నారు. అటువంటి వ్యాపార సంస్థలో ఉన్నట్టుండి కేజీకి పైగా బంగారం మాయమైంది. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడా సామాన్లు ధ్వంసం చేసిన ఆనవాళ్లు లేవు. మరి బంగారం ఎలా మాయమైంది? రంగంలోకి దిగిన పోలీసులు అణువణువు గాలించి దొంగల్ని పట్టుకున్నారు. ఇంతకీ ఎవరా దొంగలు? అంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలో చోరీ ఎలా చేయగలిగారు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండింటిలో ఏ ఒక్కటి కూడా అప్పు లేకుండా చేయడం కష్టం కాబట్టి. వీటి కోసం అప్పుల రొంపలోకి దిగితేనే అసలు జీవిత పరమార్థం బోధపడుతుంది. అలా వీటి రుచి చూసి అప్పుల పాలైన ఓ యువకుడు తిన్నింటికే కన్నం వేశాడు. మంచి ఉద్యోగం, చక్కటి జీతం, ఇంకేం కావాలి జీవితానికి అనుకున్నాడు. వెంటనే ఇల్లు కట్టేందుకు రంగంలోకి దిగాడు. ఆలస్యం చేయకుండా ఆ ఇంటిని చూసుకునేందుకు ఇల్లాలిని సైతం వెంట తెచ్చుకున్నాడు. అంతే, అప్పుల ఊబిలో కూరుకుపోయి గిలగిలా కొట్టుకున్నాడు. వాటి నుంచి బయటపడేందుకు పనిచేసే చోట తన వక్రబుద్ధి చూపించాడు. కర్ణాటక బీదర్కు చెందిన అన్నదమ్ములు హరీష్, ఆకాష్ ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చి మంగళహాట్లో నివసించేవారు. ఆకాష్ హైటెక్ సిటీలో ఐటీ సంస్థలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు. 2023 నుంచి హరీష్ బంజారాహిల్స్లోని ఓ ఎక్స్పోర్ట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. సంస్థ తయారు చేసిన బంగారం, వజ్రాభరణాల డిజైన్లను వివిధ ప్రముఖ బంగారం దుకాణాలకు తీసుకువెళ్లి వారి నుంచి ఆర్డర్ తీసుకోవడం, ఆర్డర్లు ఇచ్చిన వారి నుంచి చెక్లను తీసుకురావడం ఇతని పని. అలా 3 ఏళ్లు యజమానికి నమ్మిన బంటులా వ్యవహరించాడు. అన్నదమ్ములిద్దరూ వచ్చే జీతంతో హాయిగా బతుకుతున్నారు. కొన్నాళ్లకు వారికంటూ సొంతంగా ఓ గూడు కట్టుకోవాలనుకున్నారు. వారు నివాసముంటున్న మంగళహాట్లోనే ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అందుకోసం కొంత అప్పు చేశారు. ఆ తర్వాత హరీష్ వివాహం చేసుకున్నాడు. అప్పట్నుంచి ఖర్చులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు అప్పులతో ఆర్థిక భారం మరింత పెరిగింది. అప్పుడే అతని కన్ను తమ సంస్థ చేస్తున్న కోట్ల వ్యాపారంపై పడింది. అప్పులు తీర్చేందుకు ఓ పథకం వేశాడు. వెంటనే తన ప్లాన్ను సోదరుడితో పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. ఈ బంజారా హిల్స్ లిమిట్లో ఉన్న గురు కృప ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది ఒకటి జ్యువెలరీ మేకింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో 17 and 18 ఇంటర్వ్యూ నైట్లో HB బై నైట్ జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 1 kg 28 grams ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ స్టోలన్ అయింది. సో అప్పుడే ఇమీడియట్గా మన కేసు రిజిస్టర్ చేసి మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు బంజారా హిల్స్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో అండ్ అవైలబుల్ ఎవిడెన్స్ పైన, CCTV ఫుటేజ్ పైన వర్కౌట్ చేసి ఈ 2 అక్యూజ్కి ఈరోజు మంగళహాట్ PS లిమిట్ నుంచి అప్రెంట్ చేయడం జరిగింది. ఈ 2 అక్యూజ్ పేరు సోన్ కాంబ్లే హరీష్, అది నేటివ్ ఆఫ్ బీదర్ డిస్టిక్ ఆఫ్ కర్ణాటక స్టేట్, అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ బ్రదర్ సోన్ కాంబ్లే ఆకాష్, వాళ్ళు కూడా బీదర్ డిస్టిక్ నుంచి ఉన్నారు. సో ఇద్దరు ఇక్కడ ఈ ప్లాన్ చేసి ఈ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉన్న వాష్రూమ్లో బ్యాక్ సైడ్ నుంచి గ్రిల్ రిమూవ్ చేసి అక్కడ నుంచి ఎంట్రీ చేసి లోపల ఉన్న ఆఫీస్లో ఉన్న ఈ గోల్డ్ ఐటమ్కి టేప్ చేయడం జరిగింది. అన్నదమ్ములిద్దరూ ఈ నెల 16న బంగారం దుకాణంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో మరుసటి రోజు 17న అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీకి ప్రణాళిక రచించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన హరీష్ 1 kg 29 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. ఆ తర్వాత ఆభరణాలను సోదరుడు ఆకాష్కు అప్పగించాడు. వాటిని కరిగించి సొమ్ము చేసుకోవాలని ఇద్దరూ భావించారు. కానీ దుకాణ యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో హరీష్ ఈ చోరీ చేసినట్లు తేల్చారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1,60,00,000 విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెయిన్ అక్యూజ్ హరీష్ ఈ సేమ్ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో లాస్ట్
సంవత్సరం నుంచి పని చేస్తున్నారు యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇంతకుముందు వాళ్ళు ఖజానా జ్యువెలరీలో కూడా పని చేశారు. అండ్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ ఈ షాప్లో యాజ్ అ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తున్నారు. వాళ్ళ రెగ్యులర్ వర్క్ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ డిఫరెంట్ రిటైల్ షాప్లో చూపించేయడం, వాళ్ళకి సేల్ చేయడం, వాళ్ళ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం, ఇది రెగ్యులర్గా జరుగుతుంది. బట్ రీసెంట్గా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూతో వాళ్ళు రీసెంట్గా మ్యారీడ్ కూడా అయ్యారు. అండ్ తర్వాత ఇక్కడే ఒక మంగళ ఆర్పిఎస్ లిమిట్లో ఒకటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంచెం ఫైనాన్షియల్ క్రంచెస్తో వాళ్ళ మైండ్లో ఇది వచ్చింది. అది సేమ్ ప్లాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఆకాష్కి కూడా చెప్పడం జరిగింది. సో ఇద్దరు ఈ దొంగతనం చేయాలి అది ప్లాన్ చేశారు. ఇంతకుముందు కూడా 16th July కూడా ఒకసారి వాళ్ళు ట్రై చేశారు, బట్ అప్పుడే సక్సెస్ కాలేదు. సో 17th July నైట్లో వాళ్ళు ఇద్దరు అక్కడ వచ్చి లైట్ పవర్ స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత ఈ బాత్రూమ్ నుంచి ఈ గ్రిల్ రిమూవ్ చేసి లోపల ఎంట్రీ చేశారు. ఆ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు లోపల ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు. ఆ గోల్డ్ ఐటమ్స్ దొంగతనం చేసి వాళ్ళు బయటకి వచ్చారు. ఈ మొత్తం ప్రాపర్టీ ఈ హరీష్ ఆకాష్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో మన ఈ టెక్నికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజ్ అని అన్నీ వర్కౌట్ చేసి మనకి యాక్యూజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు, అది కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది. నిందితులిద్దరికీ గతంలో నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కొత్త వారిని పనిలో పెట్టుకునే ముందు యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. పనివాళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ సూచించారు. పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ ఎస్పెషల్లీ జ్యువెలర్ షాప్ ఓనర్స్కు, తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళకి కూడా మన సైడ్ నుంచి రిక్వెస్ట్, అది మీరు ఎవరైనా ఇది జాబ్లో అక్కడ యాజ్ వర్కర్గా పెడుతున్నారు వాళ్ళ కొంచెం క్రాస్ వెరిఫై చేయాలి. లోకల్ పోలీస్ స్టేషన్ టు వాళ్ళ యాంటీసిడెంట్, వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయండి. అది కాకుండా అది చేయలేదు ఇలాగా ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఈ పర్సన్ కూడా లాస్ట్ 3 సంవత్సరం నుంచి అక్కడ పని చేస్తున్నారు. చాలా నమ్మకం కూడా గెయిన్ చేశారు అది ఓనర్. తర్వాత ఈ ఆఫెన్స్ చేశారు. చదువుంది, దానికి తగ్గ ఆదాయం ఉంది, మంచి ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగితే హరీష్ తన భవిష్యత్తును బంగారంగా మార్చుకునేవాడు. కానీ కొద్దిపాటి ఇబ్బందులకే తలొంచి తప్పుడు దారి పట్టాడు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టి చివరకు కటకటాల పాలయ్యాడు.